ఆన్లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లేటప్పుడు డబ్బులే తీసుకెళ్లడం లేదు. ఇంతకుముందు డబ్బుల కోసం ఏటీఎంల ముందు క్యూ కట్టే పరిస్థితి నుంచి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ పుణ్యమా అని టిఫిన్ చేసినా, షాపింగ్కి వెళ్లినా క్యూఆర్ కోడ్లతో స్కాన్ చేసేస్తున్నాం. ఆఖరికి టీ కొట్టులో ఛాయ్ తాగినా ఫోన్లోనే డబ్బులు కట్టేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులు ఎక్కితే డబ్బులు లేక, ఉన్నా సరిపడా చిల్లర దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటప్పుడే ఆర్టీసీ బస్సుల్లోనూ ఆన్లైన్ పేమెంట్ ఉంటే ఎంత బాగుండో అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే మరికొన్ని రోజుల్లోనే ఆ సదుపాయం రానుంది. అవును, మీరు విన్నది నిజమే. పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో ఇక డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు తెలంగాణ ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం 10,000 టికెట్ జారీ మెషిన్లైన ఐటీఎంలను వాడేందుకు సిద్ధమైంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీసుల్లో ఆన్లైన్ పేమెంట్ విధానం చేసే వెసులుబాటు రానుండగా, సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ ఆధునిక సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అంతేకాదండోయ్, ఇప్పటివరకు ఆధార్ కార్డులు చూపించి ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి టికెట్లు పొందిన మహిళామణులకు ఇకపై ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు రానున్నాయి. ఫ్రీ బస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక రోజూ దాదాపు 55 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వీరందరికీ టిక్కెట్లు జారీ చేయడంలో వేగం, పారదర్శకత కోసం ఈ కార్డులు ఉపయోగపడనున్నాయి. ఇటీవల కొంతమంది సిబ్బంది సాధారణ ప్రయాణికులకు సైతం మహాలక్ష్మి టిక్కెట్లు ఇస్తున్న ఘటనలకు ఈ సాంకేతికతతో చెక్ పెట్టాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. నూతన టీమ్ మిషన్లకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను స్కాన్ చేస్తే టిక్కెట్లు రానున్నాయి.